ఇదే ఈ మార్చి. సో, ఇది ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సో, అజయ్ కమ్‌బ్యాక్ మూవీ అవుతుందా? సో, ఈరోజు ఈ వీడియోలో ఈ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో, కొత్తవారు చూసినట్లయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మూవీ రివ్యూస్, స్టోరీస్ అయితే వస్తాయి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే సౌత్ ఇండియాలో ఇక మనకి చెప్పాల్సింది ఎక్కువగా మలయాళం, ఇటు తమిళ్. సో, ఈ ఇండస్ట్రీలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అయితే ఇక మంచి మూవీస్ వస్తాయి. సో, అలాంటి తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ అని యాక్ట్ చేసిన మూవీ ఈ మూవీ. సో, ఇది ఫిబ్రవరి 6న అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా అయితే రిలీజ్ చేయనున్నారు. మగీజ్ తిరుమేని డైరెక్షన్లో రూపొందించిన ఈ సినిమాను కొన్ని సంబంధించిన దుబాయ్ క్రిటిక్ ఉమేర్ సంధు అయితే రివ్యూ అయితే ఇచ్చారు. సో, ఆ రివ్యూ ఏంటంటే, దక్షిణాదిలో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ అర్జున్ సర్జా, రెజినా కసాడ్రా అండ్ ఆరవ్, రమ్య సుబ్రహ్మణ్యం కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. హాలీవుడ్ రైటర్ జాన్సన్ మోస్ట్ బ్రేక్ డౌన్ అయితే ఈ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. దాదాపు ఈ మూవీని 350 కోట్ల రూపాయలతో భారీ యాక్షన్ థ్రిల్లర్గా అయితే రూపొందించారు. ఈ సినిమాను ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అండ్ ఎన్బి శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకి చెందిన సెన్సార్ కార్యక్రమం దుబాయ్లో ముగిశాయి. ఇక ఈ సినిమాను అక్కడ క్రిటిక్ కుమార్ సంధు చూసి ఈ మూవీపై తన రివ్యూని అందించారు. ఈ సినిమా గురించి వెల్లడిస్తూ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ట్విట్టర్లో అయితే చెప్తున్నారు. విజయ్ ఎమర్చి అంటే పట్టుదల పేరుతో తెలుగులో అయితే రిలీజ్ అవుతుంది. స్టైలిష్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత అజిత్ కుమార్కు డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇండియాలో స్టైలిష్ థ్రిల్లర్ సినిమాలకు న్యూ కింగ్ అనే ఆయన అవుతారనే చెప్పొచ్చు. సో, అతను ఆ ట్విట్టర్లో అయితే వెల్లడించాడు. అండ్ విదా ముయర్చి ఈ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్. ఇక అజర్బైజాన్ దేశంలో చిత్రీకరించిన సీన్స్ అయితే ఈ సినిమాకి హైలైట్గా అయితే నిలుస్తాయంట. ఇక స్టోరీ స్క్రీన్ ప్లే బాగుందంట. యాక్షన్ సీన్స్ క్లైమాక్స్కు ఫుల్ మార్కులు అయితే ఇచ్చాట. ఇక ఈ సినిమా కేవలం క్లాస్ ఆడియన్స్కి మాత్రమే. అజిత్ కుమార్ పవర్ బ్యాక్డ్ పర్ఫార్మెన్స్ అంటే ఇది అజిత్ కుమార్కి ఇది డెఫినెట్గా కమ్బ్యాక్ మూవీని అవుతుందని అయితే ఉమర్ సంధు ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా విధి ఎమర్చి సినిమాకు దక్షిణాదిలో కాకుండా ఓవర్సీస్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్ భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అయితే ట్రేడ్ వర్గాలు అయితే కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తుందో వేచి చూద్దాం మరి. సో, ఇది ఉమర్ సంధు ఇచ్చిన రివ్యూ అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.